సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును. ఈ 2 లైన్లలో వాక్యం ఏముంది చెప్పండి? ఈ 2 లైన్లలో వాక్యం ఏ వాక్యం ఉంది చెప్పండి? యోవేలు ప్రవచన గ్రంథం 2వ అధ్యాయంలో ప్రభు ఏమంటాడు తెలుసా? నా జనులు ఇక ఎన్నడు సిగ్గునందరు. సియోను దేవుడు నిన్నేం చేయనీయడు, కనికరా పూర్ణుడు ఏం చేస్తాడు మీకు అన్నిటినీ. ప్రకటన గ్రంథంలో వాక్యం ఏం చెప్తుంది? ఆయనే తన కుడి చేతితో మీ ప్రతి బాష్ప బిందువును, అది ఉండాలి వాక్యం ఉండాలి పాటలో. దేవుని ఘన కార్యములు ఉండాలి. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు, కష్టకాలమందు నీ చేయి విడచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నన్ను అని పాడదామా? సియోనుదే నన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నా కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసిన వాడు, కష్టకాలమందు నీ చేయి విడచునా, అసాధ్యములెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపో. చప్పట్లు కొడుతూ రెండు చేతులు పైకెత్తండి. బయట ఉన్న వారందరూ 2 చేతులు పైకెత్తండి. చేతులు పైకెత్తండి. అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన, శత్రువే నీ స్థితి చూచి అతిశయపడుచున్నా, సింహాల నీ ఎదుటే మింగివేయ నిలిచిన, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా, తేరి చూడు యేసుని అగ్నిలో నిలిచెను నీకై, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు, శత్రువు చేతికి నిన్ను అప్పగించడు. సియోను చప్పట్లు కొడుతూ సియోను దేవుని స్తుతిస్తూ పాడదా. కొంచెం హుషారుగా మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు 2 చేతులు పైకెత్తి ఆమేన్. పాట పాడుతున్నప్పుడు కొంతమంది ఎట్లా పాడతారు తెలుసా? సియోను దేవుడే నేను సిగ్గుపడు. ఎట్లాంటి పాట ఉన్నా ఆ భావాన్ని వ్యక్తపరచగా పాడుతూ ఉంటారు. కానీ పాట పాడిన చిన్ని సౌరప్ ఉన్నాడు కదా, జాషువా, మంచి తమ్ముడు, నాకు మంచి స్నేహితుడు. నేను మా చర్చ్లో కూడా చెప్పాను ఈ మాట, ఓకేనా? డేవిడ్ వర్మ గారు వస్తున్నారని చెప్పట్లేదు. ఐ రియలీ లవ్ దిస్ సాంగ్. నాకు నిజంగా చాలా ఇష్టం ఈ పాట. అండ్ చిన్ని ఈజ్ మై డియర్ బ్రదర్, మా మంచి సహోదరుడు, తమ్ముడు. ఒక
ఒకవేళ చూస్తున్నట్లయితే గాడ్ బ్లెస్ యు చిన్ని. ఆయన 2వ చరణంలో పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా, ఫలితమేమి లేకున్నా. మీరు ఎంతమంది వీడియో చూసారు? సాంగ్ది చూసారా? ఓకే. అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయనే. ఇక్కడ చిన్ని ఎక్స్ప్రెషన్ చూసారా మీరు ఫేస్లో? ఆయన ఎందుకు పాడాడు తెలుసా? ఇట్ వాజ్ నాట్ అ రికార్డింగ్ ఫర్ హెమ్. ఆయన పాడుతున్నప్పుడు నేను ఒక పాట రికార్డ్ చేస్తున్నాను అనుకోలేదు. ఆయన పాటను ఫీల్ అయి పాడుతున్నాడు. మీరు నెక్స్ట్ టైం వెళ్ళి చూడండి. మంచి రోజులు వస్తాయనే ఆయన ఫేస్లో కానీ ఆయన హార్ట్లో కానీ ఉన్న ఎక్స్ప్రెషన్. నా పాయింట్ ఏంటో తెలుసా? మనము పాడుతున్నప్పుడు హృదయంలో విశ్వసించి నోటితో ఒప్పుకుంటే అది మన జీవితంలో జరుగుతుంది. అర్థమైందా? మన లైఫ్లో మంచి రోజులు కనబడట్లేదు అనుకోండి, మన జీవితంలో దీవెన కనబడట్లేదు అనుకోండి, మనకి నిరీక్షణ లేకపోతే ఈ పాట పాడుతున్నప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? ఓకేనా, పాడదాం. పరిస్థితులన్నీ చేజారిపోయినా, ఎంతగానో శ్రమ పడినా, ఫలితమేమి లేకున్నా, అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయనే నిరీక్షణ లేకున్నా, మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై. మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై. మేలులతో నిన్ను తృప్తిపరచును, మేలులతో. సీయోను దేవుడే. హల్లెలూయా. బ్రదర్స్ మీరందరూ ఉన్నారా? స్తోత్రం చెప్తూ పాడదా. సీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరా పూర్ణుడే నీ కన్నీరు తుడచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడువడు. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపోడు. మరొకసారి, ఘన కార్యాలెన్నో నాకై చేసినవాడు, కష్టకాలమందున చేయి విడువడు. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నన్ను. కలిసి పాడదాం. సీయోను దేవుడే నన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపు. పాడదాం పాడదాం, ఒప్పుకుంటూ పాడదాం, ధైర్యముతో పాడదాం, రోషముతో పాడదాం, నిరీక్షణతో పాడదాం. ఓ థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. సీయోను దేవుడే నన్ను